భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? సరైన సమాధానం సర్వేపల్లి రాధాకృష్ణన్. లక్షద్వీపుల రాజధాని ఏది? సమాధానం కవరత్తి. భారతదేశంలో దక్షిణం చిట్టచివరి ప్రాంతాన్ని ఏమంటారు? ఇందిరా పాయింట్ అంటారు. ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలో తొలిసారిగా పేపర్ కరెన్సీని వాడిన దేశం ఏది? సరైన సమాధానం చైనా. ఐదో ప్రశ్న, భారతదేశంలోని అతి చిన్న జిల్లా ఏది? దీనికి సరైన సమాధానం మాహే. ఆరో ప్రశ్న, టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్న భారతీయ వైద్యుడు ఎవరు? సరైన సమాధానం డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. భారతదేశం ఎన్ని దేశాలతో తన సరిహద్దును పంచుకుంటుంది? సరైన సమాధానం 9 దేశాలు. జై హింద్ అనే నినాదాన్ని తొలిసారిగా ఎవరు వాడారు? సరైన సమాధానం నేతాజీ సుభాష్ చంద్రబోస్. కొలోజియం అనే ప్రసిద్ధ కట్టడం ఏ దేశంలో ఉంది? ఇది ఇటలీలోని రోమ్ పట్టణంలో ఉంది. ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్న శాస్త్రజ్ఞుడు ఎవరు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం జర్మనీ దేశస్థుడైన జాన్ గూటెన్బర్గ్. పదకొండవ ప్రశ్న, భారత లోక్సభ తొలి స్పీకర్ ఎవరు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం గణేష్ వాసుదేవ మౌలాంకర్. 12వ ప్రశ్న, ఇండియాలో బాస్మతి రైస్ను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది? దీని సరైన జవాబు హర్యానా. అమెరికా అధ్యక్షుని యొక్క పదవీ కాలం ఎంత? జవాబు 4 సంవత్సరాలు. కంప్యూటర్ వైరస్ను మొదటగా ఏ దేశం వారు సృష్టించారు? జవాబు పాకిస్తాన్. భారతదేశంలో తలదంచుకుంటున్న బంగ్లాదేశ్ కాందిసీకుల్ని ఏమంటారు? రోహింగ్యాలు అంటారు. అశోక చక్రంలోని 24 ఊచలు దేనికి చిహ్నాలు? ఇవి రోజులోని 24 గంటలకు చిహ్నాలు. మొబైల్ ఫోన్ను కనిపెట్టినది ఎవరు? దీనికి సరైన సమాధానం అమెరికాకు చెందిన మార్టిన్ కూపర్. భారతదేశపు జాతీయ వృక్షం ఏది? జవాబు మర్రి చెట్టు. 19వ ప్రశ్న, ఇండియాలో రబ్బరును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
దీనికి సరైన జవాబు కేరళ. 20వ ప్రశ్న, భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? దీనికి జవాబు గుజరాత్ రాష్ట్రం. ఈ ప్రశ్నలు మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.